అత్తయ్య అయ్యో అత్తయ్య, మీరు దేవుడి దగ్గర 15,000 రూపాయలు డిపాజిట్ చేయమని పెట్టారు కదా, అదే తీసుకునే వెళ్ళి ఉంటుంది. దేవుడి దగ్గర డబ్బులు లేవత్తయ్య. ఒక్క నిమిషం ఆగు. ఆగండి. ఉదయాన్నే నేను ఆ డబ్బు తీసుకెళ్లి పూర్ణానికి ఇచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పాను. ఎందుకు దినా అనవసరంగా కంగారు పడతావు? సైలెంట్ గుండు. అదితి, లోపలికెళ్ళి హారతి ప్లేట్ తీసుకురా. నేను తీసుకొస్తాను బాబాయ్. అత్తయ్య, దీనికి హారతి మీరే తీయాలి. అన్బాక్సింగ్ చేయండి. నేను అప్పుడే చెప్పాను కదా నా నుండి దూరంగా ఉండమని. దీన్ని తెరువు. ఇలా చూడమ్మా ఈషా, నువ్వు దీన్ని ఎలా? నేను నా ఉంగరాన్ని అమ్మేశాను. దాంట్లో వచ్చిన డబ్బుతో ఫ్రిడ్జ్ కొనేశాను. ఫ్రిడ్జ్ మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మనం ఐస్ క్యూబ్స్ కోసం పక్కింటికి వెళ్ళక్కర్లేదు. మీకు ఇంకా నొప్పి కూడా త్వరగా తగ్గిపోతుంది. మంచిదానిలా నటించింది చాలు. ఇక్కడి నుంచి వెళ్తావా, ఒక్కటి పీకమంటావా? ఒక్క నిమిషం. ఈ రోజు మన ఇంటికి కొత్త వస్తువు ఒకటి వచ్చింది. అప్పుడు ఖచ్చితంగా హారతి తీయాలిగా. అదితి, ఆ ప్లేట్ ఇవ్వు. నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవేళ నేను కొనుక్కొని వచ్చుంటే నాన్నగారు అసలు ఇంట్లో ఉంచేవారు కాదు. పర్వాలేదు, ఈషా తీసుకొచ్చిన వస్తువు అయినా నాన్న ఇంట్లో ఉంచారు. ఇప్పుడే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది దేవుడా. ఈ అమ్మాయి ఈ కుటుంబాన్ని అంగీకరించింది. వదిన ఎంత తిట్టినా కూడా ఆవిడ కష్టపడడం తను చూడలేకపోయింది. దేవుడా, ఫ్రిడ్జ్లో వచ్చే ఐస్ ముక్కల వల్ల అత్త నొప్పి తగ్గిపోవాలి. ఇంకా దాని నుంచి వచ్చే చల్లనీళ్ళు తాగి ఆవిడ కోపం తగ్గిపోవాలి. ఇదిగోమ్మా, దీన్ని లోపల పెట్టు. అరే ఇషా వదినా, అద్దర కట్టేశారు. ఫ్రిడ్జ్ చాలా బాగుంది. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, ఈ ఫ్రిడ్జ్ వల్ల మనం ఈ ఏరియాలోనే తోపు మనమే. ఆరవ్ సార్ కోసం నేను ఖచ్చితంగా ఇది చేసి తీరాలి. నేను వస్తున్నాను, నీకేం కాదు. రాకండి, చాలా నిప్పులు వస్తున్నాయి. నేను వస్తున్నాను. రాకండి ప్లీజ్, ఇక్కడికి రాకండి, మంటలు వస్తున్నాయి. అన్నయ్య, వదినా, కావ్య, కావ్య వస్తున్నాను.
కావ్య నీకేమీ కానివ్వను. రండి ఆరవ్ సార్, అలాగే అలాగే, ప్లీజ్ రండి, ప్లీజ్ హెల్ప్ మీ, కాపాడండి, హెల్ప్. కావ్య కావ్య చెయ్యము. కావ్య కావ్య నీకేం కాలేదు కదా? దెబ్బలేం తగలేదు కదా? ఏమి కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావా? చెప్పు, ఏం కాలేదు కదా? బాగానే ఉన్నావా? ఆరవ్, నువ్వు ఆరవ్, నువ్వు నీ కాళ్ళ మీదే నువ్వు నిలబడ్డావు. అరే, ఇది అద్భుతమైన విషయం. నా మనసుకి చాలా సంతోషంగా ఉందిరా. నేను ఎటువంటి క్షణం కోసం ఇన్నాళ్ళుగా ఎదురు చూశాను. ఆ క్షణమే వచ్చిందిరా. నా కొడుకు ఇప్పుడు వాడి సొంత కాళ్ళ మీద నిలబడ్డాడు. ఆరో, నువ్వు చేసిన పని ఉంది చూడు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషం కోసం నేను పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తానురా. ఈ ఊరందరికీ పార్టీ ఇస్తానురా. మిమ్మల్ని తలుచుకొని నాకు సంతోషంగా ఉంది ఆరవ్ సార్. ఇప్పుడు మీరు సొంత కళలో నిలబడ్డారు. మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి, ఇంకా జీవితంలో ముందుకు వెళ్తూనే ఉండాలి. ఈరోజు నేను నా కాళ్ళ మీద నిలబడ్డాను. మా నాన్న సంతోషంగా కౌగిలించుకున్నాడు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దీనంతటికీ కారణం నువ్వే కావ్య.